కాంగ్రెస్ పార్టీలో తాను ఇంకా చేరలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాను వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అంటూ వస్తున్న వార్తలపై మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు తనను కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని వారు కోరారన్నారు. శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం చెబుతానన్నారు కడియం. కాంగ్రెస్ లో చేరే అంశంపై 1-2 రోజుల్లో కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం చెబుతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అనేక కారణాల వల్ల బలహీనపడిందన్నారు కడియం. మరోవైపు కాంగ్రెస్ నేతలు దీపాదాస్ మున్షి, రోహిత్ చౌదరి, విష్ణునాథ్ కడియం ఇంటికి వెళ్లారు. కడియం శ్రీహరిని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు దీపాదాస్ మున్షి వెల్లడించారు. ఇక నిన్న వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. ఈ మేరకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ క్రమంలో కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిని కాంగ్రెస్ కూడా ఇంతవరకు ప్రకటించలేదు. దీపాదాస్ మున్షి గారు వారితో పాటు ఏఐసిసి సెక్రటరీలు చౌదరి గారు, విష్ణు గారు, ఏఐసిసి ప్రతినిధులుగా, పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు, సోదరులు సంపత్ గారు, సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. వారందరూ కూడా అటు ఏఐసి నుంచి ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ my well-wishers and my workers. అభ్యర్థిగా సంచరించుకునేది కాంగ్రెస్ పార్టీ నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు? కాబట్టి yet I have not taken a decision. పోటీ చేసే అవకాశం ఉంది. I have to take a decision first. Then I will think. మీరు మీ క్యాడర్ కి ఏం చెప్తారు సార్? అంటే ఈ నా క్యాడర్ కి నేను మాట్లాడే విషయాలన్నీ మీకు చెప్పను. సార్, బీఆర్ఎస్ అన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్కొక్కరు చేజారిపోతున్నారు. కేకే విషయంలో కానీ మీ విషయంలో కానీ అంటే ఏం జరుగుతుంది పార్టీలో? ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈజ్ లూజింగ్ గ్రౌండ్. ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బీఆర్ఎస్. So to serve the people and to do something for the constituency, we have to take a decision. We have to take a call. ఉమ్మడి వరంగల్ జిల్లాలో